నమస్తే వి మీడియా న్యూస్ కి స్వాగతం. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పంచకర్ల రాజీనామా, పార్టీకి గుడ్ బై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన పురంధరేశ్వరి, రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించిన నూతన అధ్యక్షురాలు. తక్షణమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. గ్రేటర్ విశాఖ 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్లో వేద మంత్రోచ్చారణల మధ్య ఆసీనులయ్యారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆమెకు శాల్వా కప్పి పుష్పగుచ్చాన్ని అందచేసి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. పురంధరేశ్వరి అధ్యక్ష బాధ్యతల కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. బీజేపీ కార్యాలయం అభిమానులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు బాధ్యతలను స్వీకరించిన అనంతరం పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చలవతోని రాష్ట్రంలో రహదారులు నిర్మితమవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రహదారిని కూడా వేయలేదని దుయ్యబట్టారు. రోడ్ల దుస్థితిపై ప్రజలను అడిగితే చెప్తారన్నారు. ఒక్క ఏపీకే కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లను ఇచ్చిందని పురంధరేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో 35% ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని, దీనిపై పేదలకు ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో నెలకొందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థలను 2 ఏళ్లలోనే దాదాపు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని పురంధరేశ్వరి తెలిపారు. నినాదంతో ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా. సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తూ తద్వారా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనేటువంటి విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా పెద్ద ఎత్తున తన సహకారాన్ని రాష్ట్రానికి అందివ్వటం జరిగింది. ఇవాళ ఒక్కసారి అందించినటువంటి సహకారం మీద ఒక్కసారి దృష్టి సారించినట్లయితే ఏ పేదవాడినైనా సరే నీకేం కావాలి అని అడిగినట్లయితే కూడు, గుడ్డ, నీడ అని చెప్తారు. ఇప్పుడు నీడకి వచ్చేటప్పటికి యావత్ భారతదేశంలో దగ్గర 4 కోట్ల ఇళ్లని మంజూరు చేసినట్లయితే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 22 లక్షల పైచిలుకు ఇళ్ళు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి దగ్గర 1,80,000 రూపాయలు కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. అంటే 32,500 కోట్ల రూపాయలు దీనికని చెప్పి కేటాయించినటువంటి నేపథ్యంలో గడిచిన 9 సంవత్సరాల కాలంలో దగ్గర 20,000 కోట్ల రూపాయలని ఈ ఒక్క ఇళ్ల కార్యక్రమానికే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందివ్వటం జరిగింది. అంటే లెక్క చూసుకున్నట్లయితే కేంద్రం అందించినటువంటి సహాయాన్ని, సహకారాన్ని అందిపుచ్చుకుంటూ దగ్గర 65% ఇళ్ల నిర్మాణం ఇప్పటికే రాష్ట్రంలో జరిగిపోయి ఉండాలి. ఎందుకంటే 20,000 కోట్ల రూపాయలు ఇచ్చేసింది కాబట్టి. కానీ లెక్క చూసుకున్నట్లయితే 35% కూడా ఇవాళ సరిగ్గా నిర్మాణం జరగలేదు అనేటువంటి విషయం వాస్తవం. కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలో వారికి ఇప్పటి వరకు కూడా సరి అయిన రీతిలో మీరు ఇళ్ళ నిర్మాణం జరపనటువంటి నేపథ్యంలో మీరు పేదలకు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు ప్రజల్ని అడిగితే మీకే తెలియవస్తుంది. మీరు కూడా రహదారుల మీద వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు కూడా అనుభవించి ఉంటారు. జాతీయ రహదారు కేంద్ర ప్రభుత్వం అంటే 2014వ సంవత్సరానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో 4,119 కిలోమీటర్ల జాతీయ రహదారులుంటే
2022 వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు విశాఖలోని ఓ హోటల్లో పంచకర్ల రమేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, 10 ఏళ్లుగా అధికార పార్టీలో ఉన్నానన్నారు. ఎప్పుడూ పార్టీ పరంగా రాజకీయాలు తప్ప ఎవరిని నొప్పించకుండా కొనసాగుతున్నానన్నారు. దురదృష్టవశాత్తు ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనంతో తన పాత్ర క్లోజ్ అయిందని, అందులో నా స్వార్థం లేదన్నారు. కనుమరుగైన కాంగ్రెస్లో ఉండలేక టీడీపీలో చేరానన్నారు. మళ్లీ టీడీపీ నుంచి వైసీపీకి ఇష్టపూర్వకంగానే వచ్చానన్నారు. టీడీపీ ఆధిపత్య పోరుతో రాజీనామా చేసి 7 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి పలుసార్లు ఫోన్ చేశారన్నారు. ఆ నేపథ్యంలోనే వైసీపీలో చేరానని గుర్తు చేశారు. గత 3 ఏళ్లుగా పార్టీలోనూ, గత 11 నెలలుగా జిల్లా అధ్యక్షునిగా సీఎం జగన్ ఆశీర్వాదాలతో పనిచేశానన్నారు. లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు పదవులు లేకున్నా కొనసాగుతున్నారన్నారు. తన వల్ల ఎవరికీ న్యాయం జరగని పక్షంలో క్షమించాలని వేడుకున్నారు. ఆశలు, ఆశయాలతో వచ్చాన్ని అది నెరవేరలేనప్పుడు పార్టీలో ఉండలేని పరిస్థితి ఉందన్నారు. తన చేతకానితనం క్షమించాలన్నారు. తాను పెద్దలకు చెప్పడంలో కూడా విఫలమయ్యాయన్నారు. చివరకు అధ్యక్షునిగా తప్పుకుంటా అని చెప్పినా సీరియస్గా తీసుకోలేదని, అందుకే పార్టీ అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. సీఎం ఖాళీగా ఉండరు, ఇతర పెద్దలను కలిసి చెబుదామనుకున్నా కుదరలేదన్నారు. కార్యకర్తలు నిరాశలో ఉన్నందుకు పార్టీ వీడక తప్పడం లేదన్నారు. తనపై తానే జాలి పడుతున్నానన్నారు. సమర్థుణ్ణి తన స్థానంలో నియమించుకునే అవకాశం ఇవ్వాలని అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీల పరంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు కానీ, కులాల వారీగా రాజకీయాలు చేయటం కానీ, అవతల వాళ్ళని నొప్పించే భాషలో మాట్లాడటం కానీ చేయకుండా చాలా సాంప్రదాయబద్ధమైన రాజకీయాలే గత 20 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల అధికార పార్టీ అనుభవం కానీ, 7 సంవత్సరాలు దాని ముందుగా రాజకీయ చేయటం కానీ, 20 సంవత్సరాలు కూడా చాలా సుదీర్ఘమైన జీవితమే 20 సంవత్సరాలు అండి. మరి మీ అందరికీ నేను నా గురించి ఆవిష్కరించుకోక్కర్లే, చెప్పక్కర్లే. చాలామంది మిత్రులకి తెలుసు. రాజకీయాలని ఇష్టం వచ్చినట్టు కెలికేసుకోకుండా బతకటానికే చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను, చేశానని కూడా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, మరి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ కొన్ని పార్టీలు మారటం, కొన్ని నిర్ణయాలు అనేక సందర్భాల్లో తీసుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘమైన నేపథ్యంలో ప్రజారాజ్యంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అవ్వటం అనేది నా పాత్ర ఉండదు, అది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కనుమరుగైనప్పుడు 4 రోడ్డు జంక్షన్లో నిలబడిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకు అనుకూలమైన పార్టీలకు వెళ్ళటంలో, అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళటం కూడా రాజకీయ పరంగా జరిగింది తప్ప నా స్వార్థంతో జరగలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలి అంటే, లైమ్లైట్లో ఉండాలి అంటే మా కనుమరుగైన కాంగ్రెస్లో ఉండలేం కాబట్టి తీసుకున్నాను నేను. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి రావటం అనేది మాత్రం పూర్తిగా నా ఇష్టానుసారం జరిగిన కార్యక్రమం. అదొకటే. అది 3 సంవత్సరాల క్రితం. ప్రజలు దీవించి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చిన విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో గురువారం మహానటుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర వాలంటీర్ల వ్యవస్థకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగానే క్షమాపణ చెప్పాలంటూ వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ అంటేనే సేవ అని, సేవ అంటేనే వాలంటీరీ అని పేర్కొన్నారు. అటువంటి వాలంటీర్ ద్వారా కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాభాకి కరోనా వ్యాక్సిన్ ద్వారా ప్రాణాలను కాపాడిన ఘనత వాలంటీర్ వ్యవస్థదే అన్నారు. అలాగే ఆ 2 సంవత్సరాల సమయంలో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబ పోషణ భారం అవుతున్న తరుణంలో వారందరికీ కూడా నెలకు ఉచిత రేషన్ 2 సార్లు పంపిణీ చేసిన ఘనత వాలంటీర్లదేనని కొనియాడారు. వారి ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరికి కూడా మాస్కులు ఇచ్చిన ఘనత వారిదేనన్నారు. ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్లి సూర్యోదయం అవ్వకమునిపే అవ్వాతాతలకు, వికలాంగులకు
వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందించిన ఘనత వాలంటీర్లదని గుర్తు చేశారు. అటువంటి సేవలను అందిస్తున్న వాలంటీర్లను పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎద్దేవా చేస్తూ మాట్లాడడం అవివేకమంటూ మండిపడ్డారు. అలాగే వారందరికీ ఇంటింటికి వెళ్ళి కరోనా వ్యాక్సినేషన్ 1, 2, 3 బూస్టర్ డోస్తో సహా 3 డోసులు వేసి వాళ్ళ ప్రాణాలని సైతం పణంగా పెట్టి మీ ప్రాణాలను రక్షించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ జన సైనికులు ఎంతోమందికి మా వాలంటీర్ ద్వారాగా వ్యాక్సినేషన్ వేసి ప్రాణాలను నిలబెడితే ఈ రోజున మళ్ళీ అంటే ఏరు దాటిన తర్వాత పడవ కాల్చే తెప్ప తగలబెట్టే విధంగా ఈరోజు మీ ప్రాణం నిలబెట్టిన మా మీదే ఈరోజు మీరు దుశ్చర్యలు, దుష్ప్రచార మాటలు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదు. మీరు ఏదైనా సరే దమ్ము బలం ఉంటే మీరు ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఆ పోరాటంలో మీరు నిలబడండి, మీరు గెలవండి. ఒక్క స్థానంలో కూడా మీరు గెలుపు చేతకాలని మీరు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థను కానివ్వండి, ఈ విధంగా ప్రజా సంక్షేమ పథకాలను కానివ్వండి, ఫలాలు కానివ్వండి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీరు బహిరంగ సభలో ఏ విధంగా అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను ఈ విధంగా తప్పుపట్టుతూ దుయ్యమాటలు మాట్లాడారో అలాగే రేపొద్దున బహిరంగంగా మీరందరికీ వాలంటీర్ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలని, వాలంటీర్లందరినీ కూడా మీరు బహిరంగ క్షమాపణ అడిగితేనే కానీ ఈ తీవ్రత ఆగదని చెప్పేసి మీకు ఇటువంటి చర్యలు ఇంకా చేపడతాం. మీరు కానీ క్షమాపణ కానీ చెప్పకపోతే అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. చాలా పెద్ద మాట అన్నారు మీరు. ఎస్పెషల్లీ మాకు వాలంటీర్లో 90% మాత్రం అమ్మాయిలు మాత్రం ఉన్నాము. సో అమ్మాయిల ఫ్యామిలీ సహితం మేము లెక్క చేయకుండా కరోనా టైంలో కూడా మేము అందరిని ఎదిరించాం. మరి మేము కరోనా టైంలో కానీ, పథకాల టైంలో కానీ అన్ని టైంలోనే వీలైతే మాకు సర్వర్ లేకపోయినా నైట్ 9 గంటల వరకు కూర్చొని వర్క్ చేసే అవసరం ఎవరేంటి? మీరు అనడానికి మీరు ఎవరండి? మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు మమ్మల్ని అనడానికి? ఇది చాలా తప్పండి. మాటలను వెనక్కి తీసుకోవాలి. మీరు మాకు క్షమాపణ చెప్పాలి వాలంటీర్లందరికీ. చెప్పకపోతే మాత్రం తర్వాత ఏవే జరుగుతుందో మేము చూపిస్తాం. వాలంటీర్ అందరం చూపిస్తాం, ఖచ్చితంగా మా పవర్ ఏంటో చూపిస్తాం. సో ఇప్పుడు మేము వాలంటీర్స్ ఉన్నాం కాబట్టి ముసల, ముతక, పిల్ల, చిన్న, పెద్ద అందరూ కూడా సో ఇంటి నుంచి కూర్చొని పథకాలు అందుకుంటున్నారండి. ఎవరు ఎక్కడికి తిరగకుండా లంచం అనే విషయం అనేది తీసేసే మన జగనన్న గారి మంచి గవర్నమెంట్, మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టారండి. ఎక్కడ లంచం అనే మాట నోటి నుంచి రాకుండా చేశారు. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇన్ కేసు ఏమైనా ఉంటే మాత్రం రేపొద్దున ఎలక్షన్లో నిరూపించుకొని అప్పుడు మాట్లాడండి. అప్పుడు మేమేంటో చూపిస్తాం. అంతేగాని మీరు ఇప్పుడు ప్రభుత్వంలో మీరు ఇలాంటి ఏమీ లేకుండా మీరు మమ్మల్ని అనడం చాలా కరెక్ట్ కాదు అది. సో అంటే పర్సనల్గా కాకుండా కూడా ఏంటంటే మీరు మొత్తం వాలంటీర్ వ్యవస్థను అన్నారు కాబట్టి. గత సంవత్సరం భారతదేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో నానా ఎనీమియా బస్సు యాత్రను విజయవంతంగా చేపట్టిన P&G హెల్త్ ఫాక్సీ సహకారంతో నానా ఎనీమియా బస్సు యాత్ర 2.0ను ప్రారంభించింది. భారతదేశంలోని దక్షిణాది ప్రాంతాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో నానా ఎనీమియా బస్సు యాత్ర 2.0 ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాపై అవగాహన పెంచుతోంది. విశాఖపట్నంలో ఫ్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిలింద్ దాటి, ఫాక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ హృషికేశ్ పాయ్ కలిసి ప్రారంభించిన ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మీదుగా సాగి బెంగళూరులో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఫ్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిలింద్ దాటి మాట్లాడారు. ఈ ఏడాది నానా ఎనీమియా బస్సు యాత్ర 2.0ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో రక్తపోటు పరీక్షలతో పాటు 2000 మందికి పైగా వ్యక్తులకు ఉచితంగా గైనకాలజిస్ట్, ఫిజిషియన్ ద్వారా స్క్రీనింగ్ పరీక్షను అందించాలని లక్ష్యమన్నారు. భారతదేశంలో ఐరన్ లోపంపై అవగాహన పెంచడానికి, దీనిపై పూర్తి విజ్ఞానం అందించేందుకు P&G హెల్త్ అంకితమైందన్నారు. గత సంవత్సరం ఉత్తర భారత నగరాల్లో నానా ఎనీమియా బస్సు యాత్ర ద్వారా గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారన్నారు. ఇప్పుడు భారతదేశంలో దక్షిణ ప్రాంతాలకు కూడా విస్తరించడానికి, ఐడిఏ ప్రారంభ లక్షణాలను గుర్తించడానికి, వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవడానికి, ప్రజలను శక్తివంతం చేయడానికి విజయం మమ్మల్ని ప్రోత్సహించిందని తెలిపారు. ఐరన్ లోపం పిల్లలు, గర్భిణులు లేదా ఋతుస్రావం ఉన్న మహిళలు సహా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా ముందు చెప్పిన వారికి ఈ ప్రమాదం ఎక్కువ అంటూ హెచ్చరించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి 2 మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. The large scale medium to make sure that people are aware about anemia, and I'm really pleased to share that we our reach was almost 6 crore consumers and patients during that entire event. After seeing that success of the first one, we thought it's imperative that we bring this entire campaign to the southern state, and as a result today we are launching this Nana Anemia Bus Yatra 2.0, which starting from Vizag will now cover 21 cities. So we are in fact increasing our number of cities compared to the previous one and reaching out to 5 different states of the southern part of the country, culminating this entire yatra at Bengaluru. That is our vision.
has already told you that this yatra has already been done. The first leg has taken place in November, and that really covered a lot, nearly 20 cities, and 5 states were covered in that. So as we were telling you that we have morning we do the checkup of the patients, and then including their blood examination, and then we would in the evening we give them a public forum, and we also have trained the doctors who will be trained so that they can give effective treatment to the patient. So we keep on updating them scientifically. So it's a combination of different strategies to cover the patients, and in the first yatra we did nearly 3,000 plus patients, and overall the anemia incidence is around 48% in the first yatra when we tested the patients, similar to the what is the government figure. So the anemia is a big challenge in our country, and we all have to work towards decreasing anemia, because that it itself makes the patient susceptible to various diseases. So even if you have an infectious disease like COVID, you would be susceptible. So it's important to strengthen it, and also iron is one of the very important components, and I feel that if we supplement the patients right from their childhood days, then there's a lot of stunting which is there, of course, due to lack of nutrition, calories, lot of other lack of other vitamins, etc. So that supplementation has to be given, so our stunting can be overcome in our population. So this is a very important. నా పేరు విజయ్ పంపన, మార్కెటింగ్ డైరెక్టర్ పిఎన్జీ హెల్త్. సో ఈ నానా అనేమియా అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే చూసుకుంటే అందులో 58% వరకు అనేమియా పేషెంట్స్ ఉన్నారు, ఆర్ అనేమియా డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో దాని ప్రకారం ఫాక్సీ టీమ్ని మేము కలిసినప్పుడు వీ వాంటెడ్ టు వర్క్ టుగెదర్. 2 ఆర్గనైజేషన్స్ పిఎన్జీ హెల్త్, ఫాక్సీ కలిసి పనిచేసి వీ వాంటెడ్ టు గో ఆన్ టు దిస్ మిషన్ ఆఫ్ ఎరాడికేటింగ్ అనేమియా అనే దాన్ని ఇండియా నుంచి తొలగించాలి అనేదే మా ఉద్దేశం. సో ఆ ఉద్దేశం ప్రకారం మేము ఈ బస్ యాత్ర అనేది మొదలుపెట్టాం. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది. బస్ యాత్ర రిషికేష్లో మొదలుపెట్టి అక్కడి నుంచి ఒక 20 cities అక్రాస్ నార్త్ ఈస్ట్ ఇండియా వైపు కోల్కతా వరకు, డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి వరకు వెళ్ళి బస్ వెళ్ళిన ప్రతి చోట అవేర్నెస్ ఏదైతే మనకి ఈరోజు జనాలు పట్టించుకుంటూ ఉండారో, పాలిపోవడం, పేల్నెస్, బ్రిటిల్ నెయిల్స్, గోర్లు పల్చబడడం, హెయిర్ ఫాల్, or all these things are like tiredness and weakness, which are basic, right? All these are like basic symptoms of iron deficiency anemia, which people tend to ignore. పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు. అవి నేటి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటూనే మరోవైపు క్రీడలపై ఆసక్తిని చూపాలని 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు. వార్డులోని భానోజీ తోటలో ఏజే వారియర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణ తరగతులు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రికెట్ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందింది కబడ్డీ అన్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీలకు విశాఖ నగరం వేదిక కావాలని, అందుకు తగ్గట్టుగా కబడ్డీ క్రీడాకారులను తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కబడ్డీ సంఘం ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, కోచ్లు జయ, అంజనీ, సభ్యులు లక్ష్మణరావు, భూలోక, అప్పల్రాజు, కుమార్ వర్మ, వార్డు అధ్యక్షులు జోకలాదం, మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఈరోతి గణేష్, దేవుడు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ రెడ్డి గారికి సెక్రటరీ, అదేవిధంగా మన ఉమా పిల్లలందరూ ఈరోజు కబడ్డీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మన వెలుగులోకి వచ్చింది ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఇదివరకు అయితే కొంచెం వెనక్కి వెళ్ళింది, కానీ 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే రంజీ టోర్నమెంట్లు అన్నీ జరుగుతున్నాయో చాలా ప్రయారిటీ కబడ్డీకి రావడం జరిగింది. అలాంటి క్రీడను ఎంచుకొని ఈరోజు దీని ముందుకు వెళ్ళేందుకు ఈ అబ్బాయి తేజ కదా, జైకి కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఇలాంటి కుర్రోళ్ళు చాలా ఎక్కువ మందిని తయారు చేయండి. మా ప్రోత్సాహం ఏమంటే ఖచ్చితంగా మీకు అందిస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్లో చదువు కంటే చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్. అలాగే చదువు వదిలేమని కాదు, స్పోర్ట్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువ మీలో ఆత్మధైర్యాన్ని పెంచుతుంది. ఓటమి గెలుపు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఓటమి నేర్చుకున్నామో మనం మనిషి ఈ వయసులో మీరు ఎప్పుడైతే ఓటమిని అలవాటు పడాలి. ఫస్ట్ ఓటమిని అలవాటు పడితే
ఎలాగ గెలాలని చెప్పేసి మీకు ఆలోచనలు వస్తాయి. దానివల్ల ఓడమని చెప్పేసి ఖచ్చితంగా డిస్కరేజ్లోకి వెళ్ళరు. అదేవిధంగా వయసు పెరిగిపోయిన తర్వాత కానీ ఓటమి జరిగితే చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ వయసులో ఈ స్పోర్ట్స్ అనేది మీకు ఖచ్చితంగా దీనికి తోడ్పడుతుంది. పిల్లలందరూ కూడా ఈ అబ్బాయి దగ్గర నేర్చుకొని మీరు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆ వరహ నరసింహ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 75వ వార్డ్ గోందేసి వీధి గ్రామంలో పాడుబడ్డ బావిని పూడ్చిపెట్టాలని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 35 సంవత్సరాల క్రితం మంచినీరు కోసం పంచాయతీ వారు బావి తవ్వడం జరిగిందని, ఇప్పుడు ఆ బావి కాస్త బోరింగులు రావడంతో బావి పాడుపడడం జరిగిందని, బావి వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, మలేరియా, డెంగ్యూ వంటి వల్ల విష జ్వరాలు వస్తున్నాయని, మా గ్రామంలో చిన్న పిల్లలు చేపలు ఉన్నాయని ఆడేటప్పుడు ఆ బావిలో పడిపోతారేమోనని తమకు ఎంతగానో భయం ఉందని ఆవేదన వెలుబుచ్చారు. జీవీఎంసీ అధికారులు మా యందు దయ ఉంచి ఆ బావిని పూడ్చిపెడతారని కోరుకుంటున్నామన్నారు. ఈ గ్రామ మహిళలు గోందేసి రమాదేవి, డి రాజులమ్మ, లక్ష్మమ్మ, పద్మశ్రీ, అరుణ, ఎంకయ్యమ్మ, ఉష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నదానికి పెద్దానికి ఇంటికాడికి వచ్చేస్తున్నారు అందరూ. పిల్లలకి పెద్దోళ్ళు అందరూ కూడా భయం వేసేస్తుంది. అప్పుడు చూడండి డెబ్బై 75వ వార్డు గొందేసి వీధి అండి. మాకు ఇక్కడ పూర్వకాలం ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం ఇక్కడ నొయ్యి తవ్వేసి ఉంచారు. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఆ నొయ్యి ఎవరు వాడడం లేదు. ఇక్కడ డెంగ్యూ జ్వరాలు అవి పిల్లలు అందరికీ వచ్చేస్తున్నాయి. కాకపోతే చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. ఇప్పుడు ఆ నొయ్యి ఎవరు వాడడం లేదు. పిల్లలందరూ వచ్చి ఇందులోని ఇక్కడ నీటిలో దూకి ఆడడం చేయడం చేస్తున్నారు. దానివల్ల మేము ఇంటి పక్క నుండి ఎవరు అలా కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాము. మొగుడు పిల్లలు కూడా గొడవలు ఆడుకొని ఒక్కొక్కసారి ఇక్కడ వరకు వచ్చేస్తున్నారు. మేము ఇంట్లో ఉంటాం, మాకేమీ తెలియట్లేదు. కాబట్టి ఈ నుయ్యి మేము ఎలాగ వాడలేదు కాబట్టి ఎలాగ బోరు తవ్వారు. మాకు ప్రస్తుతానికి ఈ నుయ్యి ముగించేస్తారని కోరుకుంటున్నాం. నువ్వు ఉన్నది బాబు, పిల్లలు పడిపోతున్నారు. మా ఇయ్యాలప్పుడు ఆయాలప్పుడు పడుకుంటున్నాము. మా చూడటం అనేది పిల్లలు చేపలు ఉన్నాయని మధ్యాహ్నాలు అప్పుడు వచ్చేసి పిల్లలు గుజ్జులాడుకొని నువ్వుగా చూసి నూతులో ఎగిరిపోతున్నారు. మొగుడు పిల్లలు అయినా గొడవ చేసుకుని అయినా సరే గొప్పుకుని నీ కాడికి వచ్చేస్తున్నారు. మాకు భయం తగులుతుంది. ఇది ఎప్పుడో వేసారు నుయ్య, ఈ నుయ్యి ఇప్పుడు పనికి రాలేదు. బోరింగ్ వేసారు పక్కనే, ఈ నుయ్యి వాళ్ళకి వదిలేసినారు. మరి మీరు ఏదో చెయ్యండి బాబు, మాకు ఈ నుయ్యి అవసరం లేదని చెప్పారు. నమస్తే అండి. ప్రభుత్వానికి మా విన్నపము 75వ వార్డు గొందేసి వీధి. మాకు మధ్యలో గత 30 సంవత్సరాల నుంచి ఒక పెద్ద నుయ్యి ఉందండి. ఆ నుయ్యి ఇప్పుడు ఏమీ వాడట్లేదు, చాలా పాడైపోయింది. చిన్నపిల్లలు వంటి వారు ఆడుతుండగా అందులో పడిపోవడం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు చాలా పాడైపోవడం వల్ల దానివల్ల ఎక్కువ పిల్లలకి చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. గత మేము చాలాసార్లు దీనివల్ల మేము చెప్పాము, కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు తీసుకోలేదు. దయచేసి ఈ ప్రభుత్వం ద్వారా ఈ నుయ్యి మమ్మల్ని కప్పాలని క్లోజ్ చేసేవాళ్ళని ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాం. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు మడకం దేవ అలియాస్ భగత్ జనజీవన స్రవంతిలోకి కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఎదుట గురువారం లొంగిపోయారు. గుత్తికోయ తెగకు చెందిన సిపిఐ పిఎల్ఏ బెటాలియన్ 2వ కంపెనీ 2వ ప్లాటూన్ కమాండర్ అయిన సుక్మా జిల్లా చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బకుంట గ్రామానికి చెందిన మడకం దేవ అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మడకం దేవ భగత్ పిఎల్ఏ బెటాలియన్ 2వ కంపెనీ 2వ ప్లాటూన్ కమాండర్ దెబ్బకుంట గ్రామం చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని సుక్మా జిల్లా. ఇతను సుమారు 17 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారన్నారు. అతని మీద 5 లక్షల రివార్డు ఉందని గుర్తు చేశారు. సరెండర్ రిహాబిలిటేషన్ పాలసీల ప్రకారం లొంగిపోయిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడపడానికి మడకం దేవ @భగత్ కి మొత్తం 5 లక్షల రివార్డుతో పాటు అతనికి అర్హత ఉన్న అన్ని ఇతర సౌకర్యాలు అందించబడతాయని పేర్కొన్నారు. సెకండ్ కంపెనీ బటాలియన్లోనే అప్పుడు పనిచేసాం. ఈ బిలాంగ్స్ టు గుత్తికోయ ట్రైబ్ అండ్ అతని నేటివ్ ఆఫ్ దబ్బకుంట విలేజ్ ఆఫ్ సుక్మా డిస్ట్రిక్ట్. అండ్ నా ఇంటరోగేషన్లో
ఎక్కడెక్కడ పని చేశారో అతనికి డీటెయిల్స్ మనం ఎలిసిట్ చేసాం. 2004లో అతను జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ కొంట LOSలో యాజ్ పార్టీ మెంబర్ పనిచేశారు. తర్వాత 2005లో అతని గన్మెన్గా ఒక సీనియర్ DCM కార్డర్ దగ్గర పనిచేశారు విత్ కొంట LOS కమిటీ. నెక్స్ట్ 2008లో అతనికి ట్రాన్స్ఫర్ అయింది టు 8th కంపెనీ ఆఫ్ ద బెటాలియన్, సేమ్ దండపురంగ స్పెషల్ జోనల్ కమిటీలో. నెక్స్ట్ 2009లో బటాలియన్ ఫామ్ అయిపోయిన తర్వాత he was posted as a section commander, 2nd platoon of 1st company. 2010లో అతనికి సప్లై టీమ్ కమాండర్గానే ప్రమోషన్ చేయడం జరిగింది బేసిక్లీ ఇక్కడ. అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సప్లై ఆఫ్ రాషన్స్ అన్ని టు ద బటాలియన్ టీమ్ ఆఫ్ సుక్మా డిస్ట్రిక్ట్. రీసెంట్గానే ఇన్ 2013 he was promoted as company party committee member, which is a DCM rank cadre. అతనే 2020 వరకు బటాలియన్తో పాటు మూవ్ అయ్యారు. హీ వాజ్ పార్ట్ ఆఫ్ 2nd కంపెనీ అండ్ 2nd ప్లటూన్గా ఇన్ఛార్జ్గానే పనిచేశారు. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ గురిల్లా టాక్టిక్స్, అంబుషెస్, వేరియస్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ కూడా చేశారు. ఇన్ టోటల్ అతని పైన 12 రిజిస్టర్డ్ కేసెస్ ఉన్నాయి. ద డీటెయిల్స్ ఆఫ్ రిజిస్టర్డ్ కేసెస్ మీడియా ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేస్తాం. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసెస్ రీసెంట్గానే 2020లో మావోయిస్ట్ ఒక అంబుష్ చేశారు నియర్ జర్మెట్ట విలేజ్ ఆఫ్ చింతకుప్ప పోలీస్ స్టేషన్ ఉంది. అప్పుడు 17 CRPF కమాండోస్ మార్టియేట్ ఇన్ దట్ ఇన్సిడెంట్. ముందున 2019లో యాజ్ ఫస్ట్ బటాలియన్ మెంబర్ అతనే ఒక IED బ్లాస్ట్ ప్లాన్ చేశారు అలాంగ్ విత్ అన్ అంబుష్. అదే కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2018లో 8 CRPF కమాండోస్ ఆర్ మార్టియేట్. ఇన్ దాట్ కేస్ ఆల్సో అతనికి ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఈ అన్ని కన్ఫెషన్ మనం రాసుకుని ఈరోజు అతనే సరెండర్ చేశారు. మెయిన్ రీజన్ ఫర్ సరెండర్ ఏమంటే హీ వాజ్ డిసల్యూషన్ విత్ ద పార్టీ. ఇది పార్టీలో అతను చెప్పిన ప్రకారం నాన్ ట్రైబల్స్ అగేన్స్ట్గానే చాలా డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉన్నాయి. ప్లస్ రీసెంట్గానే మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సరెండర్స్ జరిగింది. వాళ్ళు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మన సరెండర్ పాలసీ కూడా బాగానే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు సరెండర్ చేస్తూ ఉన్నారు. మన సైడ్ నుంచి మనం సపోర్ట్ కూడా అష్యూర్ చేశాము. అండ్ ఒక ఫర్దర్ లైఫ్, ఒక న్యూ లైఫ్ లీడ్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అతనికి, అది కూడా మనం అష్యూర్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను అన్ని ప్రెజెంట్ అండ్ యాక్టివ్ మిలిషియా మెంబర్స్ మావోయిస్ట్కి డైరెక్ట్లీ మాట్లాడతాము. మనకి సరెండర్ చేసుకోవాలి, మెయిన్ స్ట్రీమ్కి రావాలి. ద పబ్లిక్ షుడ్ ఆల్సో నాట్ బి డిసల్యూజన్ బై ద మావోయిస్ట్ ఐడియాలజీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని తాజా వార్తా విశేషాలతో మరో వి మీడియా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.